పంటను నమ్ముకొని పంటలు పండించాక మంచి గిట్టుబాటు రాక పంటలు అన్నీ ఎండిపోవడం వల్ల చాలా అప్పులు చేసుకున్నా. అరే నీకు డబ్బులు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సిగ్గుచరం మానవత్వం ఏమైనా ఉందారా? పైసలు ఇవ్వాలని తెలియదా? సమాజంలో తిరగలేని స్థితికి వచ్చేసి ఏం చేద్దామని ఆలోచించక అలాగే ముందుకెళ్ళిపోతున్నా. డబ్బులు తీసుకొని మరీ నాకే రివర్స్ మాట్లాడుతున్నాంరా. సాయంత్రంలో డబ్బులు కావాలి, లేకపోతే మర్యాద ఉందో చెప్తున్నా. అందరికీ దూరం అయిపోదామనే సమయంలోనే ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి నా దగ్గరికి వచ్చి నన్ను చాలా విషయాలు చెప్పడం, అది ఏం చెప్పాడో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన లోపల ఎందుకు వెళ్ళలేక మళ్ళీ ఈయన ఎందుకు వచ్చాడు ఒకసారి అడిగి చూద్దాం. ఏ బాబు, నేను ఇక్కడ కావాల్సి పడ్డాను. అక్కడ ఎందుకున్నావో నాకు తెలుసు. నీ పరిస్థితి ఏంది, నీ సమస్య ఏందో చెప్పుకుంటే తగ్గిపోద్ది. వెళ్తూ మాట్లాడుకుందాం పద. ఇందులో నీ సమస్య అంటూ ఈ వాటర్ తాగినగా చెప్పు. అంతేగాని తొందరపాటు పనులేం చేయ మాకు. నేను వాటర్ ట్రైన్ మరి ఏం చేస్తాను నా వల్ల? ఫస్ట్ అయితే నీళ్ళు తాగిన తర్వాత నీకు సమస్య ఏంటి చెప్పు. అసలు నా జీవితమే కరెక్ట్ లేదన్నా. నాకున్న ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే నేను ఇక్కడికి వచ్చిన. అసలు ఈ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నా ప్రాబ్లం ఏంటో నీకు చెప్తా వినన్నా. హలో, చెప్పురా. ఇంట్లోనే ఉన్నారా? దా. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇక్కడ ఏం చేస్తున్నావు మామ? నీకు తెలుసు కదరా, వానికి అప్పిచ్చేది ఉంది, వాడు కిందనే ఉన్నాడు. మళ్ళీ నేను కిందికి వస్తే వాడు చాలా గొడవ చేస్తాడు రా. వాటితో నేను మాట్లాడదా, నువ్వు రెడీ కావు మామ. సరే మామ, నువ్వైతే వెళ్ళు, నేను వస్తా. రే మీ వాడు ఉన్నాడా పైన? అన్న పైన ఉన్నాడు అన్న. వాడి ఇంటికి వచ్చారా? అరే నీకు డబ్బులు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేవు. సిగ్గుచరం మానవత్వం ఏమైనా ఉందారా? పైసలు ఇవ్వాలని తెలియదా? తీసుకున్నప్పుడు మంచిగా తీసుకున్నావు. తెలుసుగా అన్న, నా పరిస్థితి, ఇంట్లో పరిస్థితి బాగాలేదు. ఇంకొక 3-4 రోజులు ఆగితే ఇచ్చేస్తా అన్న. ఇన్ని రోజులు నీ పరిస్థితి చూసి అర్థం చేసుకున్నా, నీకు అయినా మానవత్వం లేదు. చెప్పినా కదా 2 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తా అని. డబ్బులు తీసుకొని మరీ నాకే రివర్స్ మాట్లాడుతున్నాంరా. సాయంత్రంలో డబ్బులు కావాలి, లేకపోతే మర్యాద ఉందో చెప్తున్నా. అన్నా 2 రోజులు ఆగన్నా, బయట తెలిస్తే ఇజ్జత్ పోతుంది. 2 రోజులు ఆగన్నా, బయట తెలిస్తే ఇజ్జత్ పోతుంది. 2 రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. నీకు మళ్ళీ చెప్తున్నా, 2 రోజులు టైం ఇస్తా. అప్పటి వరకు డబ్బులు లేకపోయినావు అనుకో, మంచిగా ఉండదు. నీ ఫ్యామిలీ గురించి అర్థం చేసుకొని ఆలోచిస్తున్నా, సరేనా? నాకు 2 రోజుల డబ్బులు ఇచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి అడుగుపించుకోకు. ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంతవరకు వచ్చావా? ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇది మానవ జీవితం రాదు. ఇంత చిన్న సమస్యకు నువ్వు అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే ఎలా? నేను వ్యవసాయం పైన చాలా దాని మీద నమ్ముకొని ఉన్నా. భూమి నేనే భూమి. అసలు పంట వస్తే గిట్టుబాటు ధర లేదు. దానివల్ల ఎంత సఫర్ అయిపోయినంటే, అందుకే నాకు అసలు ఏం చేయాలో అర్థమవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చినా. నేను నీకు పెళ్ళైందా నీకు? అయిందన్నా. పిల్లలు ఎంతమంది? 2. ఇంత అందమైన జీవితం ఉంది, అందమైన కుటుంబం ఉంది నీకు. ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించావా? నాకు ఏం చేయాలని అర్థం కాకనే ఇక్కడికి వచ్చేసిన. నీలాగా సమస్యలు నాకు కూడా ఉన్నాయి, నీలాగా కుటుంబం నాకు కూడా ఉంది. నీకన్నా సమస్యలు నాకు ఇంకెక్కువ ఉన్నాయి. కాకుంటే నీలాగా నేను ఆలోచించుంటే నా కుటుంబం ఏమైపోవాలి,
వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలి. ఒక్క క్షణికాంశంలో తీసుకున్న నిర్ణయం నీకే కాకుండా నీ కుటుంబానికి ఎంత ప్రమాదమో తెలుసా? నీ కుటుంబానికి ఎంత ప్రమాదమో తెలుసా? ప్రస్తుతం మీ ఇంటికి వెళ్ళి మీ కుటుంబంతో నీ సమస్య గురించి వివరించి పరిష్కారం ఏందో ఆలోచించు. అంతేగాని ఈసారి తొందరపాటు నిర్ణయం తీసుకోకు. ఈ తొందరపాటు నిర్ణయం చాలామంది జీవితాలను నాశనం చేస్తుంది. దయచేసి అర్థం చేసుకో. నేను ఎందుకు చెప్తున్నాను. కష్టపడి పని చేయి. నీకు ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని తీర్చుకుంటూ వెళ్ళు. అంతేగాని ఎటువంటి తొందరపాటు నిర్ణయం నీ జీవితంలో మళ్ళీ ఆలోచించకు. నువ్వు నాకు చెప్పి చాలా నా కళ్ళు తెరిపించినావు. నా కుటుంబానికి చెప్తే నాకు ఏడుపు వస్తుందన్న చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇక ముందు నా సహాయశక్తులతో కష్టపడి ఆ వచ్చిన సమస్యను నేను తీర్చుకొని నేను జీవితాన్ని ముందుకు నడిపిస్తా. నా కుటుంబాన్ని సంతోషంగా తీసుకుంటా. ఇలాంటి నిర్ణయం ఇంకెవరన్నా తీసుకుంటే కూడా వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాకు. వెళ్ళు. జీవితం ఏంటో తెలుసుకో. జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా ఒడిదుడుకులుంటాయి. అవన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళడమే మన జీవితం. థ్యాంక్ యూ సో మచ్.